మాటలు ఒక ఎత్తు అయితే ఏదైతే నేను మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ని సీఎం కానివ్వను, ఆ పార్టీని అధికారంలోకి రానివ్వను అని శపథము సవాళ్ళు చేస్తున్నారంటే ఆయన ఎవరు చేయటానికి? ఇవ్వాల్సింది తెలంగాణ ప్రజలు కదా. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అలాంటివి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రశ్నలు వస్తున్నాయి. డిబేట్ చూస్తున్న వాళ్ళు కూడా అదే అంటున్నారు, ప్రజలు కదా శపథం చేయాలి, మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది. ఈవెన్ కేటీఆర్ గారు మాట్లాడిన కొడంగల్లో కూడా ఆయన్ని గెలవనివ్వమంటే కొడంగల్ ప్రజలు కదా తీర్పునివ్వాలి. మంచి క్వశ్చన్. అదే ప్రజలు ఓటేస్తారు, నాయకులు ప్రజలను చైతన్యపరుస్తారు, ప్రచారం చేస్తారు, ప్రచారంలో భాగంగా అన్నీ ఉంటాయి. గతంలో మరి ఈయనను జైలు పంపించి కెమెరాలు పెట్టి పట్టించి ఎవడైనా శుద్ధపూస కాదు, అందరూ ఒక్కొక్క ఎమ్మెల్యేను గుంజుకొని 100 కోట్లు ఇచ్చి మంత్రులు చేసింది. మళ్ళా నేను అదే అంటున్నా, చాలా జరిగింది మాట్లాడుకుంటే రెండు మాటలు అయితే ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు దొరికితే దొంగ ఈడ పట్టుకొని కెమెరాలు పెట్టి పట్టుకొని చేసేటటువంటి ఇంకప్పటికీ మాట్లాడుతున్న తరుణంలో ఆ రోజు చెప్పాడు జైలుకి వచ్చినప్పుడు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏదో రోజు దెబ్బకు దెబ్బ కొట్టడం నా లక్ష్యం అని ఆయన సవాల్ చేసి ముఖ్యమంత్రి. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయనకి ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. అట్లా అనుకోసం క్లియర్ చెప్పిండు, నేను వ్యక్తిగత కక్షతో పోతలేను, నేను నాకు ఎంతమంది ఓటుకు ఈ రేసింగ్ కేసు కానీ ఫోన్ ట్యాపింగ్ గురించి కానీ మాట్లాడితే నేను పెద్ద మనిషిగా చట్టం తన పని చేసుకోవద్దని నేను ఎక్కడ మాట్లాడలేను. ఆ విషయాలు కూడా మీరు ప్రస్తావన తీసుకురావాలి. అవన్నీ మాట్లాడి ఆయన అవన్నీ మాట్లాడుతూ చెప్పిన ఆయన నేను ఉన్నంత వరకు ఖచ్చితంగా అది ఒక సంకల్పం. మరి కేసీఆర్ గారు నేనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాను ఆయన అనలేదా? పాదాలు తొక్కుతా కాంగ్రెస్ పార్టీ అనలేదా? కాంగ్రెస్ పార్టీ తొక్కుతా అని చెప్పేసి అందరూ కూర్చుకొని కలుపుకోలేదా? ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ కోణంలో వాదనలు 10 వాదనలు ఉంటాయి. ఇందాక సోదరు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినెంబడే డిసెంబర్ 7 తారీఖున మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాత్రి 12 గంటలకు కేసీఆర్ గారు కింద పడ్డ తర్వాత కాలు తిరిగితే యశోద హాస్పిటల్ పోయి చూసింది. నెంబర్ 1. నెంబర్ 2 ఆయననే మళ్ళీ ఇప్పుడు స్వీకారం చేయంగానే పడ్డాడు. అప్పుడే అన్నాడు పడ్డనుకు నేను ఆయన బాధ పెట్టదని నేను ఆ బాధ పెట్టదు ఎవరు కాదు మళ్ళా ఇప్పుడే నేను ప్రమాణ స్వీకారం చేయంగానే కేసీఆర్ పడ్డాడు, బాగా పడ్డాడు అని. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేసిండ్రు, చెప్తున్నాం. ఆయన తారతమ్యం లేదు చెప్పిండు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, రాజకీయ టైంలో మేము ఎలక్షన్ టైంలో కొట్లాడతామని చెప్పిండ్రు. ఆ విషయం కూడా మహబూబ్నగర్లో నారాయణపేటలో మరి ఒక సభలో కూడా డీకే అరుణమ్మ గారు కూర్చున్నప్పుడు మాట్లాడినాక, నువ్వు బడ్జెట్ కేంద్రంలో తీసుకొచ్చే బాధ్యత నీది ఉంది, నువ్వు అక్కడ నుండి తీసుకురా, నీ ఇక్కడ నుండి తీసుకొచ్చి వనరులు సమకూర్చుకుందాం, ఆర్థిక సంపదను నెలకొల్పి ప్రజలకు చేద్దాం అక్క అని మాట్లాడు. అక్క అని మాట్లాడి అవన్నీ వినాలి, అవన్నీ చూసుకోవాలి, మనం తిరగాలి. కాబట్టి అదొక అంశం. మరి అధికారంకి ఎక్కిన తర్వాత కూడా మోడీ గారిని కలవలే, అధికారానికి ఎక్కిన కేంద్ర మంత్రులను కలవలే, ఎక్కడ తారతమ్యం చూపించారైనా బండి సంజయ్ గారిని కలవలే, కిషన్ రెడ్డి గారిని కలవలే. మరి అదే ధర్మపురి సంజయ్ గారు యొక్క అరవింద్ గారు నాన్న చనిపోతే పోలే, దేనికి పోలేదు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ కంటోన్మెంట్ లో అమ్మాయి చనిపోతే అక్కడ పోయింది కదా, టీఆర్ఎస్ పార్టీ అమ్మాయి మర్చిపోయినా యాక్సిడెంట్ లో చనిపోతే పోయింది కదా, పోయి వచ్చింది కదా. మరి గతంలో ముఖ్యమంత్రి పోయిండా? ఇవన్నీ ఉండే మేడం. కాబట్టి పాలన వేరు, ప్రక్షాళన వేరు, రాజకీయ యంత్రాంగం వేరు, రాజకీయ క్షేత్రం వేరు. ఇవన్నీ తెలుసు. ఏం గుడ్డిగా ఏం లేడు రేవంత్ రెడ్డి, గుడ్డిగా ఏం లేడు. కిందికెళ్ళి వచ్చిన ఆయన, కిందికెళ్ళి వచ్చినాడు, అన్నీ చూసినాడు. కానీ ఇప్పుడు ఆయనను ఇంకా ముఖ్యమంత్రి అయినా కూడా ఓటుకు నోటు అంటారు. మరి పట్టించింది ఎవరు? కెమెరా పెట్టింది ఎవరు? అట్లా కాదు మేడం. ఇప్పుడు ఎంతమంది ఓన్లేదు దొరుకుతుందో కదా, పట్టుకోండి ఎంతసేపు పట్టుకోనికే. నువ్వు కక్ష పెట్టుకున్నప్పుడు అది తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం విఫలమైందని అది ఎప్పుడు జరుగుతున్నది, అధికారం క్రియేట్ చేయడానికే కదా మీరు చేసింది. అవన్నీ కాదు కానీ
అవన్నీ కాదు, అది రాజద్రోహం కదా, అది పట్టి రాజద్రోహం. తెలంగాణ ఎంత కొన్నారు, ఎవరు ఎంత కొన్నారు, ఎవరు కొన్నారే, కృష్ణ ఎంత కొన్నారు, ఎవరిని అట్లాంటప్పుడు వీళ్ళు కూడా అదే కదా అన్నారు. కొనవలసిన అవసరం మాకు లేదు. అందరం కొనేసి ఉద్యమకాలం మొత్తం మనకు వచ్చిండు. ఏదో 2-3 చేసిండ్రు, ఎమ్మెల్యేలు ఎంపీగా ఒకరికి ఇచ్చిండ్రు, మేము చేసినాం, మేము ఇచ్చినాం అంటే మరి నీకెందుకు వెళ్ళి ఎర్రల శ్రీనివాస్ గారికి ఎందుకు వెళ్ళి? ఎందుకే నాకు మెమరీ ఇచ్చిన సరే, ఉత్తరం లేదు. ఇంకోటి వస్తుంది. క్షేత్రంలో ఉండాలి, అవును ఉండాలి, రాజ్యాంగ వాతావరణంలో ఉండాలి. మీరెవరు అధికారంలో రానివ్వకుండా చేయటానికి అనేది మాత్రం మేడం, అడుగుతున్నారు ఇది కాబట్టి. విద్యార్థులకు 18 మందికి పదవులు ఇచ్చింది కేసీఆర్. విద్యార్థులకు 18 మందికి ఉత్త పదవులు ఏ ఉత్త పదవులు ఎమ్మెల్యే ఉంటుందా, ఎంపీ ఉంటుందా, కాదు సార్, ఎంపీ ఉంటుందా, ఎమ్మెల్యే ఉంటుందా, నగర మేయర్ ఉంటుందా, ఏముంటది విద్యాసాగర్ చెప్పండి సార్. ఉద్యమ ద్రోహులు 6 మంత్రి పదవులు ఎందుకు ఇచ్చిండ్రు? ఇచ్చిండ్రు? ఇలా నేను చెప్పాను ఒకటి, మీరు చెప్పారు ఒకటి. విద్యార్థులు 18 మందికి ఇచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మేయర్లు ఉన్నారు, రాజ్యాంగ చైర్మన్ ఉన్నారు. నలుగురికి ఇచ్చిన ఎవరికి ఇచ్చింది? 18 మంది కంటే మళ్ళీ 4 చెప్పారా, ఎవరు పది? రాసుకో ఏది రాసుకో చెప్తా. మరి ఏళ్ల మీద పడింది. ఏళ్ల మీద లెక్క పెట్టి చెప్పారు గారు, బాల్క సుబ్రహ్మణ్యం గారు, రాసుకో. కొత్త రామ్మోహన్ గారు, రాసుకో. 5 మంది నలుగురు చెప్పారు అంటారు. ఏరోల సీను. అవునా? రాసుకో. విద్యాసాగరు, అవును. శంకర్ నాయకు, ఇప్పుడు రాసుకో. మానుకోటలో గెలిచి గెలిచి ఏమిచ్చినాయి? రాకేష్ ఎమ్మెల్యే ఎంపీ బాగా చెప్పు. చైర్మన్ కూడా ఇచ్చిర్రు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ ఆయన ఓడిపోయినప్పుడే MLC. చైర్మన్ ఇచ్చిర్రు. చైర్మన్ గురించి కాదన్నా, అరే మళ్ళీ ఏంది? గెలవాలని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరండి. అవసరం కూర్చొని మరి మళ్ళీ ఆయనకు సరే నీ దాంట్లో మన ఆలోచన ఉంది. సార్, విజయ్ సార్, కంప్లీట్ చేయండి. మమ్మల్ని ఉద్యమకారులు కొట్టినోనికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. మరి అదే ఎర్ర శ్రీనివాస్ గారికి ఇవ్వచ్చు కదా, మరి ఈయనకి ఇవ్వచ్చు కదా. నేను పొగుడతలేను, ఉన్న చెప్తాను, నేను వాసన చెప్తున్నా, ఏమన్నా పొగుడి లేపనికే కాదు, ఉన్న వాసన చెప్తున్నా. మమ్మల్ని ఎవరైతే కొట్టిండో, రాళ్ళతనం కొట్టిండో మానకోటలో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, అయిపోయినాయి. కానీ మెయిన్గా ఒక సంకల్పంతోనే ఉంటాయి ఎవరైనా కూడా. ఆయనకు ఒక సంకల్పం ఉంది, నేను మళ్ళీ రానియను. ఆయన అన్నుడే కదా, ఆయన కాంగ్రెస్ పార్టీని మొత్తం బొంద పెట్టేస్తా, అసలు బతకనీకే చేస్తాను. తెలంగాణ ఈయన అనుకున్నాడు. అది లేదన్నా, ముఖ్యమంత్రి అయినాక ఎప్పుడు ఏ సమాధానం తెలంగాణ మీద వదిలేసాను. ఇది తెలంగాణకు సంబంధం లేదు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా మరి ఇదే భారతదేశం కాంగ్రెస్ పార్టీ అది మాట్లాడు, తెలంగాణ లేదు. టీఆర్ఎస్ అంటారు కదా మళ్ళా. ఇదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది తెలంగాణలో, అసలు కాంగ్రెస్ పార్టీ అట్లాంటిది అధికారంలోకి వచ్చారు. సరే, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అంతే, ఏదైనా ప్రజల చేతుల్లో ఉంటుంది అంటున్నాను నేను, మీరు కాదు వాళ్ళు కాదు. ప్రజలను ప్రభావితం చేసేది ఎవరు? పార్టీలు. ఆ పార్టీలు ప్రభుత్వాలు మంచి చేస్తే డెఫినెట్ గా ప్రజలు ఎలా తిరిగి ఆయన ఉద్దేశం ఏంది? మంచి చేస్తాం, ఓట్లాడతాం, మంచి చేస్తాం, నీటి ముందుకు అది చేసి అడగండి. అది దానికోసమనే తిట్లు ఒకటి గమనించండి మేడం. నువ్వు తిడితే మేము తిడతాం, నువ్వు ఏమండి అంటే మేము ఏమండి అంటాం, నువ్వు ఏరా అంటే ఏం రా భయం అంటాం. అట్లా అన్నారనే 2 సార్లు చూసారు, పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు చేస్తే కూడా అదే చేస్తారు. మాకు తెలుసు, గంజి తెలుసు, బెంజి తెలుసు. ఇట్లాంటి మాటలు కాదు కావాలి. మస్తు కాదు మేడం, ప్రజలకి గురించి ఇదే సరిపోయింది. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏం చెప్పలేనా? అట్లా అంటలేనే. ఇదే గంజి తెలుసు, బెంజి తెలుసు అన్న చిరంజీవి గారు ఏమారు ఈ వర్డ్ యూజ్ చేసిందే ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు చిరంజీవి గారికి రాజకీయాలు రావు, సౌమ్యుడు, పాపం ఆయన మంచి నటుడు, మంచి డాన్సర్, మేము ఆయన అభిమానమే. పవన్ కళ్యాణ్ గారు అట్లే అన్నారు కానీ వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ జనాల చేతుల్లో, పవన్ కళ్యాణ్ లేపింది వీళ్ళండి. ఎవరు లేపినా కూడా అదే పవన్ కళ్యాణ్ లేపినప్పుడు జనాలు ఓడగొట్టిరు, 2 చోట్ల ఓడగొట్టిరు. ఓకే, బీజేపీ గెలిపించాలన్నా ఓడించాలన్నా అది కూడా ఆయన చెప్పిన కూడా సభలు అవన్నీ మనకు అనవసరం. కానీ ఎవరిని చెప్పారు అంది. కానీ మా సంకల్పం మాది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అంశం, రేపన్నాడు ఖచ్చితంగా మళ్ళీ మేమే వస్తాం, మేము చేస్తాం కాబట్టి చేస్తాం వస్తాం అనేది ఒక సంకల్పం ఉంది, ఒక ఆలోచన ఉంది. అంతే తప్ప నేను పొడిచో, నిన్ను చంపో, నిన్ను కిడ్నాప్ చేసో, లేకపోతే నేను ఆగం చేసో కాదు. నాకు జోకులు చేయద్దు, సీరియస్ గా మాట్లాడుతున్నాను. కొడంగల్ మీరు అదే కదా చేశారు, అర్ధరాత్రి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడు. ఇప్పుడు రకరకాల కాడ ఎట్లా గెలిచినాం మేము ఉన్నాం కదా. నేను దౌలతాబాద్ ఇన్ఛార్జ్, సాయి చంద్ ఏమో ఏది కోసిగి ఇన్ఛార్జ్, నేనేమో దౌలతాబాద్, ఏరల శ్రీనివాస్ ఏమో
కోడంగల్ ఇన్ఛార్జ్ ఉన్నాం కదా, మేము ఉన్నాం కదా, విజయసాగర్ గారు. అవన్నీ తెలుసుకుంటే మళ్ళీ ఇప్పుడు నన్ను పాపాల పుట్ట కానీ రాములు గారు అవతలకు సందర్భం ఇంకో రోజు మళ్ళీ చెప్పండి, మీరు close రాములు చేయండి, గారు. మాట్లాడండి. చాలా time అయింది. అర్ధగంట రాములు మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు కూడా మేము మీరు close చేస్తే ఆయన మాట్లాడతాం. మాట్లాడతారు. రాములు గారు ఒకటి అధికార పార్టీ 50% మాట్లాడొద్దు. ఒకటి అర్ధగంట ఇప్పుడు మాట్లాడుతూ యోటి ద్వారా రాములు గారు మాట్లాడితే ఎవరిని మాట్లాడిస్తలేడు. అప్పీల్ చేసే అంశం ఏంటంటే మీరు 10 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించిండ్రు, అన్నిట్లా తిన్నారు, తాగిండ్రు. అదే. ఇప్పుడు మీరు మీరు చేయాల్సింది 10 ఏళ్ళు వినే, అనుభవిస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంది, సలహాలు సూచనలు ఇవ్వాలి. మళ్ళా ఇందాక సోదరుడు బీజేపీ సోదరు అన్నట్లు అప్పుడు విద్యార్థులను రెచ్చగొట్టి మళ్ళీ ఇప్పుడు రైతులను రెచ్చగొట్టి కాదు. ఇప్పుడు నేను పాలమూరు బిడ్డ చెప్తున్నా, పాలమూరులో సంబంధించి ఏ రైతు కూడా ఏ ఇబ్బంది లేదు. పాలమూరులో ఉన్నటువంటి ఏ రైతు కూడా కేసీఆర్ నువ్వు యుద్ధం చేయి, నువ్వు పోరాటం చేయి, నీ వెనుక ఉన్నాను ఎవడేమంటలేడు. వీళ్ళు మళ్ళా భయంకరంగా రుద్ది ఏదో చేసే ప్రయత్నం జరుగుతుంది. మళ్ళీ రేపు 20 తారీఖు సభ పెడతారంట, 7 సభ పెడతారంట. కానీ ఒకటి మేడం, రేవంత్ రెడ్డి గారు మేము చెప్తున్నాం కదా, రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. దొర ఎప్పుడు ఏ స్టెప్ వేస్తాడు, దొర ఎట్లా చేస్తాడని తెలుసు. కాబట్టి ఆయన చూసి మాత్రం ఖచ్చితంగా ఎలా ప్రజాస్వామ్య పద్ధతులనే మళ్ళా రాత్రి పూట తీసుకుపోయి జైలు ఎప్పించడు, అట్లా కాదు. క్లియర్గా నీట్గా అద్భుతంగా టీవీతో చెప్తున్నాం మేడం. ఆయనకు అన్ని అంశాల మీద తెలుసు. ఆయన మెల్లమెల్లగా ఇప్పుడు గట్టెక్కి కూర్చున్నాడు. ఆ గట్టెక్కి తెలుసు, రేపు ఇంకా జుట్టు పట్టి కింద చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎట్లా మాడితే మా వాళ్ళు మేము అట్లా మాట్లాడతాం. మాకు కూడా మాటలు వస్తాం. మేము తెలంగాణ బిడ్డమే, మేము తినేది ఏ నీళ్ళే, తినే తిండి ఇదే, తాగే నీళ్ళు ఇవే. మాకు కూడా కళ్ళకి వెళ్ళి నిప్పులు వస్తాయి. చాలా జాగ్రత్త మాట్లాడి తెలంగాణ బిడ్డల యొక్క సంక్షేమం కోసం మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అసెంబ్లీకి రాండి, అసెంబ్లీలోకి వచ్చి ఇది చేయి ఎందుకు చేస్తలేవు తమ్ముడు మాట్లాడు. కొడుకు వయసుడు 14 సంవత్సరాలు చిన్నోడు కదా రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు మాట్లాడడానికి బాధ్యత లేదా? ఏ రంగంలో ఎంత అన్నది నువ్వే చెప్పినావు కదా, ప్రగతి భవన్ సాక్షిగా ఒక్కొక్క దళిత బంధువులు 3 లక్షలు తీసుకుని ఒక్కొక్కరు మీద తాట తీస్తాను ఆయన అన్నాడు కదా. అలాంటి అంశాల మీద మాట్లాడు, అలాంటి విషయాల మీద వచ్చి మాట్లాడు. అది వదిలేసి పక్కదారు పెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే రెచ్చిపోనికే ప్రజలు అప్పట్లాగా లేరు. ప్రజలు చూస్తారు. చాలా ప్రజలు అన్ని తెలుసు. రాములు గారు ప్రజలకు అన్ని తెలుసు. రాములు గారు 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉంది. డిసెంబర్ 21 ఆదివారం రోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు.